నిర్మాణ కార్మిక సంఘం యొక్క గుడేత్తూరు మండల మహాసభ రేపు ఉదయం 11 గంటలకు సంఘ స్థలంలో సంఘ కార్యాలయంలో నిర్వహించబడుతుంది కనుక గుడేత్తూరు మండలంలో గల దాదాపు ఒక 30 గ్రామాల నుండి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఈ మహాసభకు రావాలని చెప్పేసి గుడేత్తూరు మండలంలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు తాపీ మేస్త్రులు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్స్, టైల్స్, మార్బలు, పెయింటరు, ఎలక్ట్రీషియన్, గ్రానైట్ వర్కు, గుంతలు తవ్వేవాళ్ళు, ఇటుకబట్టలో పనిచేసేవాళ్ళు, రోజువారీ కూలి పనిచేసేవాళ్ళు, మహిళలతో పాటు అందరూ కూడా గుడేత్తూరులో జరగబోయే మహాసభ రేపు తప్పనిసరిగా హాజరు కావాలి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ శ్రమ్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, లేబర్ కార్డు, కార్మిక సంఘం యొక్క సభ్యత్వం కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మరియు సంఘం యొక్క సభ్యత్వంలో పేరు నమోదు చేసుకోవాలి. సంఘంలో సభ్యుడిగా చేరి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. కార్మిక సంఘం యొక్క ఐడి కార్డు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. కార్మిక సంఘం ఎంతో కృషి చేస్తున్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందింపజేసే విధంగా కార్మిక సంఘం కృషి చేస్తుంది. కాబట్టి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా సద్వినియోగం చేసుకునేందుకు కార్మిక సంఘం కృషి చేస్తుంది. ఏఐటీసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం గుడేత్తూరు మండల మహాసభ రేపు గుడేత్తూరులో నిర్వహించబడుతుంది కనుక కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభ్యత్వం తీసుకొని పేరు నమోదు చేసుకోగలరని కార్మిక సంఘం యొక్క పిలుపునివ్వడం జరుగుతున్నది.